వరంగల్ జిల్లాలో కాదు, ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు, కర్ణాటక రాష్ట్రంలో కాదు, ఈ యొక్క 2 తెలుగు ఉభయ రాష్ట్రాల్లో గుత్తనూరు గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతలున్నాయి. గుత్తనూరు గ్రామం అంటే నడిగడ్డ ముద్దు బిడ్డ కీర్తి శేషుల పులకుర్తి తిరుమల రెడ్డి గారిని స్మరించుకుంటూ వారి కుమారుడు పులకుర్తి గౌతమ్ రెడ్డి గారు ఈ యొక్క రైతు సంబరాలు అత్యంతంగా భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. కొంతమంది ప్రేక్షకులు మహాశయులు సోషల్ మీడియా ద్వారా వాటిని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. వాటిని మన ఎద్దులను రాగ తీసుకొని కొడుతున్నామా, కట్టెలు తీసుకొని కొడుతున్నామా, లేకుంటే ఎద్దులకు ఎటువంటి ఇబ్బంది కలిగిస్తున్నామా, ఒక్కసారి అందరూ ఆలోచన చేయాల్సిన విషయం. ఎవరైనా రాళ్లతో గాని రప్పలతో గాని నిప్పులతో గాని కొడుతున్నారా? ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలా. ఈ యొక్క రైతు సంబంధం అంటే రైతులకు ఎంకరేజ్ చేసే విధంగా పండుగ. ఈ యొక్క పండుగను దయచేసి ఎవరు కూడా కుట్రలు కాకుండా సమయత్వంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు చేయవద్దు. చేసే వారికి గుణపాఠం మరింతలో దక్కుతుందని సభాముఖంగా వేడుకుంటున్నాం. బండలాగుడి పోటీలకు ఎద్దులుగా తీసుకొని వస్తున్నారు. వారు రైతును ముందుకు తీసుకెళ్లాలా, రైతాంగాన్ని ముందుకు తీసుకెళ్లాలా. రైతు అనేవాడు కొన్ని అభివృద్ధి తరాల్లో మటమాయం కాకుండా ముందుకు తీసుకెళ్లాలని ఎద్దులు పోషిస్తున్నారు. వారేమో సంపాదన కోసం కాదు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంపాదన కోసం. ఓనర్ మాటల్లోనే ఒక జతను సాగాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఒక ఓనర్ మాటల్లోనే తెలుసుకుందామని బచ్చల భాస్కర్ రెడ్డి గారిని దీని గురించి 2 మాటలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ సర్పంచ్ గారు మరి రాపుతాడు. ఇక్కడికి వచ్చి ఏంటికి బహుమతులు ఇస్తున్నాడంటే అభిమానం అంతే. మొత్తం ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం, రైతు సోదరులందరికీ నమస్కారం. నేను 2013లో ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. కాకపోతే నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసి మళ్ళీ 2004లో తిరుపతికి వెళ్ళి MBA చదివి జాబ్ చేసి మళ్ళీ ఓన్గా బిజినెస్ చేసుకుంటూ దీని మీద ఇంట్రెస్ట్తో నేను 2013 నుంచి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. కాదన్నా బిజినెస్ చేసుకోవచ్చు కదా, ఎద్దులేంటికి పెట్టినావు నువ్వు? నేను రైతు కొడుకుని, రైతు కుటుంబంలో పుట్టినవాడిని కాబట్టి నాకు రైతులు అంటే బాగా ఇష్టం. మరి అన్న దీనివల్ల ఏమన్నా ఆదాయం పొందుతున్నావా, ఏమన్నా నష్టం వస్తుంది? నెలకు 2 లక్షలు ఆదాయం ఉంటుంది. నాకైతే నాకు వచ్చే ఆదాయం నుంచి ఎద్దలే పెడుతున్నా రైతుల కోసం. ఎన్నిసార్లు చెప్పినా రైతులు బాగుంటే దేశం బాగుంటుంది. డబ్బులు బిజినెస్ చేసి సంపాదించవచ్చు, కానీ బియ్యంని బిజినెస్ లో సంపాదించలేం. రైతు కష్టపడితేనే తిండి పడుతుంది, ఇది నిజం. మా నాన్న మధ్యతరగతి కుటుంబము, చాలా కష్టపడి మమ్మల్ని చదివించినాడు. నా తమ్ముడు సాఫ్ట్వేర్ హైదరాబాద్లో, నేను MBA చదివి మార్కెటింగ్ చేసి బిజినెస్ చేస్తున్నాను. ఇప్పుడు రకరకాల బిజినెస్ చేస్తూ ఎద్దులను వదలకుండా 10-15 మంది పిల్లలు ఎప్పుడూ నా వెంటే ఉండి ప్రోత్సహించి వాళ్ళందరి సహకారంతో నేను ఇప్పుడు 2 జతలు ఎద్దులు ఉన్నాయి, వాటిని పోషిస్తూ ఉన్నాను. ప్రతి రైతులకు ఒకటే చెప్తాను, ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది కాదు, మనం రైతాంగాన్ని వదలకోకుండా ముందుకు సాగించాలని నా మనవి. రోజుకి ఎంత ఖర్చు అవుతుంది? అలాగే ఇంకోటి చెప్పాలనుకున్నా, అన్నగారికి తెలుసో లేదో, అన్నాను తిరుమల రెడ్డి అన్న నా ఎద్దు కొనడానికి తిరుమలకు వచ్చినారు. 2000 ఆనాడు నీ ఎద్దుని 10 లక్షలు అభయంత్ జతకి నా ఎద్దును కొనడానికి వచ్చినారు. ఆ రోజు కుదరలేదు. ఇన్ని కష్టాలున్నా కూడా ఈ పంద్యాలు ముందుకు సాగిస్తున్నందుకు మీకు ధన్యవాదాలన్నా. థ్యాంక్ యూ. తగ్గేదే లేదు అట్లా అన్న, తగ్గేదే లేదు. అదేవిధంగా ఈ చట్టానంతరం ఒక ఎద్దుల పందాలే కాదు, ఉత్తనూరు పోటీ అంటే సాంప్రదాయానికి మారు పేరు. ఆ యొక్క భజన పోటీలు కూడా ఏర్పాటు చేసి కళను కూడా మన గ్రామంలో పరిచయం చేయాలని ఆ రోజు భజన పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ గురువులు రూపానంద రెడ్డి గారు మరియు తిమ్మాపు సార్ గారు, సోమన్ యాదవ్ గారు కూడా విచ్చేశారు. ఈ చట్టం ఒక 15 నిమిషాల గ్యాప్ లో ఆ యొక్క బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది, భజన పోటీ బహుమతులు. రైట్, థ్యాంక్ యూ. ఏడవ జత
వెంకటేశ్వర స్వామి ఆశీస్సులను బీబీఆర్ బోస్ వచ్చల మాస్టరెడ్డి గారు రేఖాపల్లి గారు గౌరవ సర్పంచ్ చెన్నకొత్తపల్లి మండలం సత్యసాయి జిల్లా గ్రామం ఆంధ్రప్రదేశ్ అండి 350 కిలోమీటర్ల నుంచి రావడం జరిగింది. ఎడమవైపు కిట్టలో అక్షరాల 15 లక్షల రూపాయలకు అడిగినా కూడా ఇవ్వలేదు ఆయన. 15 లక్షల రూపాయలకు అడిగినా కూడా ఇదే నేనైతే ఒక ఆధార్ కార్డు తెచ్చుకున్నాను అమ్ముకోండి. కానీ ఈ యొక్క ఒంగోలు జాతి ఉండాలంటే ఉండాలి ఆయనకు ఇష్టమని. మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 300 అడుగుల దూరాన్ని వచ్చల భాస్కర్ రెడ్డి గారు ప్రీతం రెడ్డి గారు గౌరవ సర్పంచ్ గారు ఎండజెండ 41 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. మొదటి రౌండ్ లో మొదటి స్థానానికి 1 సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి. లెఫ్ట్ సైడ్ ఇంకా 4 పల్లె అండి. లెఫ్ట్ సైడ్ లాగుతున్న ఇంకా 4 పల్లె. చూడాలి మరి చివరి సెకండ్ వరకు పోరాటం ఏ విధంగా ఉంటుందో. కొద్దిగా బాక్సులు బద్దలు కావాలా రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 6 అడుగుల దూరాన్ని నిమిషం 50 సెకండ్లలో పూర్తి చేసుకుని రెండవ రౌండ్లో మొదటి స్థానానికి 5 సెకండ్లు వెనకబడి ఉన్నాయి. రెండవ రౌండ్లో మొదటి స్థానానికి 5 సెకండ్లు వెనకబడి ఉన్నాడు. వచ్చల భాస్కర్ రెడ్డి గారు ప్రీతం రెడ్డి గారు గౌరవ సర్పంచ్ పుల్లెంటిపల్లి గ్రామం చెన్నకొత్తపల్లి మండలం సత్యసాయి జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి. పూర్తి చేసుకున్నాయి. 900 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 50 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. 3వ రౌండ్లో మొదటి స్థానానికి సమానంగా కొనసాగుతున్నాయి. 3వ రౌండ్లో మొదటి స్థానానికి సమానంగానే కొనసాగుతున్నాయి. భాస్కర్ రెడ్డి గారు చూడు, ఒకవైపు చూడు, మరోవైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడి మద్దయిపోతావు. మొదటి బహుమతి 40,000 రూపాయలు, 4 కట్టలు. మొదటి స్థానానికి 2 సెకండ్లు వెనకబడి ఉన్నాయి. 2 సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి. కూడా 4,500 నుండి వచ్చేసి శ్రీనివాసరావు గారు గత సంవత్సరం రికార్డు
పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి 2 సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి. 6వ రౌండ్లో మొదటి స్థానానికి 2 సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి. ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 2000 అడుగుల దూరాన్ని 7 నిమిషాల 2 సెకండ్ల పూర్తి చేసుకున్నాయి. 7వ రౌండ్లో మొదటి స్థానానికి 3 సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి. బచ్చల భాస్కర్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ పుల్లెపల్లి గ్రామం చెన్నైపల్లి మండలం సత్యసాయి జిల్లా వారి పెద్ద పోటీలో ఉన్నాయి. భాస్కర్ రెడ్డి గారు గట్టిగా లెఫ్ట్ సైడ్ లాగుతున్న గింజ 4 పళ్ళు, రైట్ సైడ్ 6 పళ్ళండి. మొదటి స్థానానికి 15 సెకండ్లు వెనకబడి ఉన్నాయి. 15 సెకండ్లు వెనకబడి ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కూడా జరిగిపోతాయి. హలో ఎవరు? సురేష్, నేనైతే పెట్టినా, వచ్చి పెట్టు అన్న ఏమంటాడో తెలియదు మరి. అదే చెప్పింటి మొదలైంది. రాత రాసిన భగవంతుడు వచ్చిన అమ్మలేడుగా నొక్కుతా. 9వ రౌండ్ నచ్చుకోవాలా. 9వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 2700 అడుగుల దూరాన్ని 9 నిమిషాల 40 సెకండ్ల పూర్తి చేసుకున్నాయి. 9వ రౌండ్లో మొదటి స్థానానికి 18 సెకండ్లు వెనకబడి ఉన్నాయి. సమయం 5 నిమిషాలు ఉన్నది. నవ తెలంగాణ ముద్దు బిడ్డలారా, మీ నుండి స్పందన కేకలు విధులు రావాలా? ఏమది వాడు పొందే వీడు పొందే నేను పొందే నా అమ్మమ్మగుడు ఎవరైనా కూడా అధికారం కోసం వెనపడితే చివరి సెకండ్ వరకు
సెకండ్లు వెనకబడి ఉన్నాయి. వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు. ఎవరైనా అధికారం కోసం ఎన్నబడితే దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, ఓదాయిదానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా ఒక్కలు పగిలిపోతాయి. ఒక్కడే వస్తాడు మరి. భాస్కర్ రెడ్డి గారు తొక్కాల్సిన 3 నిమిషాలు ఉన్నది. పదహైదు రౌండ్లు యొక్క బండ రికార్డు మరి 4500 అడుగులు. 11వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 3300 అడుగుల దూరాన్ని 12 నిమిషాల 15 సెకండ్లు. మొదటి స్థానానికి 11వ రౌండ్లు వెనుకబడి 2వ స్థానంలో కొనసాగాలన్నా ఈ రౌండ్లు 55 అడుగుల 6.5 ఇంచు దూరాన్ని లాగింది. ప్రస్తుతానికి 2వ స్థానములు కొనసాగవచ్చు. 2వ స్థానములు కొనసాగుతున్నాయండి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, విజయం రావాలా, కేకలు. డ్రాలో 10వ నెంబర్ యజమాని కూడా రికార్డు ఉంది తెలియదు ఇక్కడ. 10వ నెంబర్ యజమాని 2 నిమిషాలు. ప్రస్తుతానికి 2వ స్థానంలో కొనసాగుతున్నాయి. గట్టిగా పోరాడాలబడి విజయం శ్రావణ, గట్టిగా కేకలు. లెఫ్ట్ సైడ్ కింద 4 కళ్ళు మాత్రమే. పూర్తి చేసుకున్నాయి. 3600 అడుగుల దూరాన్ని 13 నిమిషాల 42 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. ఆ చివరికి వెళ్ళాలా, మరలా ఈ చివరికి వచ్చి తిరిగి రంగం లాగింది. మొదటి స్థానంలో కొనసాగవచ్చు. సమయం ఆఖరి ఉండే 1 నిమిషం ఉన్నది. విజయశ్రవణ కేకలు, సందడి సందడి. సమయం 30 సెకండ్లు. సమయం 20 సెకండ్లు. 15 సెకండ్లు. 10 సెకండ్లు. 5 సెకండ్లు. సమయం పూర్తయినది. పుల్లెటిపల్లి గ్రామం, చెన్నై కొత్తపల్లి మండలం, సత్యసాయి జిల్లా వారి చేత 3900 అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి 2వ స్థానంలో కొనసాగుతున్నాయి. వచ్చే జత కూడా మంచి కాంపిటీషన్ అన్నది.